అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆయనదేముంది, తన పాటికి తాను ఏదో అనేశారు. ఏపీ రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నాయకుడు, మంత్రిగా పనిచేసిన వాడు అలా అనేసరికి సహజంగానే కొత్త చర్చ మొదలైంది. అయితే 4 గోడల నడుమో అతి దగ్గరి అనుచరుల దగ్గర ఆ మాట అంటే పర్లేదు, కానీ బహిరంగ సభల్లోనే అలా మాట్లాడటం పొలిటికల్గా పెద్ద చర్చకే దారితీస్తోంది. ఎక్కే వేదిక దిగే వేదిక అదే విషయాన్ని వల్లవేస్తోంది. దీంతో ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అదే నిజమైతే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు కీలక చర్చగా మారింది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు, ఆయన అసలు ఏమన్నారు? వయోభారమా వైరాగ్యమా? పాలిటిక్స్ కు టాటా చెప్పిన కామినేని రిటైర్మెంట్ వెనుక మతలబు మంత్రి పదవేనా? మరి మాజీ మంత్రి తర్వాత ఎవరు? వయోభారమో రాజకీయ వైరాగ్యమో తెలియదు కానీ మాజీ మంత్రి ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేస్తున్న కమెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ఎక్కిన వేదిక దిగే వేదిక ఆయన చేస్తున్న ప్రకటనలో ఒక రకంగా ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి. ఆయన ఎందుకు ఇలా అంటున్నారు అనే చర్చ ఒకవైపు అయితే, ఆయన తప్పుకుంటే ఆ స్థానంలో వచ్చేదెవరు అనే చర్చ మరోవైపు. ఇదే ఇప్పుడు లోకల్ రాజకీయ వర్గాల్లో గుసగుసలు కారణమవుతోంది. ఉద్యోగస్తుడికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ రాజకీయ నేతలకు అంత ఈజీగా రిటైర్మెంట్ ఉండదంటారు. ఒంట్లో ఓపిక ఉన్నన్ని రోజులు ప్రజాసేవలోనే ఉంటామంటుంటారు నాయకులు. మెల్లగా తమ వారసుల్ని లైన్లోకి తీసుకొచ్చి ఆ తర్వాత ఎప్పుడో గానీ సైడ్ అవ్వరు. విషయంలో కైకులూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కాస్త డిఫరెంట్ గా వ్యవహరిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 2024లో జరిగినవే తన చివరి ఎన్నికలంటూ ఈ మాజీ మంత్రి భవిష్యత్తులో పోటీ చేయబోనని ప్రకటించేశారు. అంతేకాదు తమ పిల్లలకు రాజకీయాలంటే ఆసక్తి లేదంటూ వారసులను కూడా ఇంట్రడ్యూస్ చేయబోవడం లేదని అదే వేదిక నుంచి తేల్చి చెబుతున్నారు. పొలిటికల్ గా ఆయనకు మంచి ట్రాక్ రికార్డే ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడమే చర్చనీయాంశమవుతోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి కైకులూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు చంద్రబాబు కేబినెట్ లో వైద్యారోగ్య శాఖ లభించింది. ఆ తర్వాత ఎన్నికల్లో తాత్కాలిక విరామం తీసుకున్న ఆయన మళ్లీ 2024లో తెర మీదకొచ్చారు. మరోసారి బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లు కాకముందే మరోసారి బాంబు పేల్చారు కామినేని. తనకు వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదంటూ బహిరంగంగా ప్రకటించేసి నియోజకవర్గంలో చర్చకు తరలేపారు. కామినేనంతట మనిషే తనంతట తానే జెండా దించేస్తాను అనడంతో రాబోయే రోజుల్లో ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది ఎవరు అనే ముచ్చట ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. అవటానికి ఎమ్మెల్యేనే అయిన అగ్రనేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అత్యంత సన్నిహితుడిగా కామినేనికి పేరుంది. ఢిల్లీ స్థాయిలో అగ్రనేతలతోనూ ఇటు కూటమి మిత్రులు టీడీపీ అధినేత చంద్రబాబుతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. లోకల్ టీడీపీ నేతలందరూ ఆయనతో మంచి సమన్వయంతో ముందుకు వెళ్తారు. ఆ మాటకొస్తే కైకలూరులో బీజేపీ కేడర్ కంటే కామినేని టీడీపీ నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనే టాక్ ఉంటుంది. కందుకు లేని దురద కత్తి కిందకన్నట్టు ఇలాంటి విషయాలను పైకి బీజేపీ నేతలెవరూ మాట్లాడరు గాని అదే నిజం. ఇక ప్రస్తుతం కైకలూరు నియోజకవర్గంలో బీజేపీ నుంచి 4 కన్వీనర్లు 4 సామాజిక వర్గాల నుంచి ఉన్నారు. అయితే వీరంతా ఎవరికి వారు తమను ఇన్ఛార్జ్ గా పార్టీ ఎప్పుడు ప్రకటిస్తుందా అని ఎదురు చూస్తున్నారట. తాను పోటీ చేయడం లేదంటూ కామినేని ప్రకటన చేయడమే ఆలస్యం. ఇదే అదునుగా కాచు కూర్చున్న నేతలు వచ్చేసారి పోటీకి సిద్ధమైపోతున్నారు. కామినేని ప్లేస్ లో అవకాశం దక్కించుకోవాలని ఉవ్విళ్లూడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా 2024 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్న జయమంగళ వెంకటరమణ టీడీపీతో సంబంధాలు మళ్లీ పెంచుకుంటున్నారు అనే టాక్ వినిపిస్తోంది. కామినేని స్థానంలో ఛాన్స్ కొట్టేసేందుకు కాకా పట్టేందుకు రెడీ అవుతున్నారట. గతంలో మంత్రిగా ఎంపీగా పనిచేసిన మాగంటి బాబు సైతం పలకరింపు రాజకీయాలతో ఇక్కడ యాక్టివ్ అవుతున్నారు. ఇక గత ఎన్నికల్లో చివరి నిమిషం వరకు ఏలూరు పార్లమెంట్ సీటు కోసం ఎదురు చూసిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి సైతం కైకలూరు మీదే కన్నేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. కూటమి తరపున బీజేపీ సిట్టింగ్ స్థానం కాబట్టి ఇక్కడ మళ్లీ అదే పార్టీ బరిలో నిలిచే అవకాశం ఉంది. కాబట్టి 2029లో ఆ పార్టీ నుంచి అవకాశం దక్కించుకునేది ఎవరు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కామినేని స్వయంగా ప్రకటించినప్పటికీ 78 సంవత్సరాలు నిండిన కామినేని పార్టీ రూల్ ప్రకారం ఎట్లాగో పోటీ చేసే అవకాశం దక్కదు. ఈ విషయం తెలిసే ఆయన రిటైర్మెంట్ పై కామెంట్ చేసుంటారు అనే టాక్ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. తనకు టికెట్ దక్కే అవకాశం లేదని తెలిసే చివరిగా మంత్రి పదవి ఇవ్వండి అంటూ కామినేని తన మనసులో మాటను చెప్పకనే చెబుతున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన వెనుక మతలబ్ అదే అన్నది ఆయన వ్యతిరేక వర్గం చేస్తున్న వాదన. నిజంగానే ఆయనకు మంత్రి పదవి వస్తుందా అనే మాట ఓవైపు, వచ్చే ఎన్నికల్లో ఆయన స్థానంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే చర్చ మరోవైపు కైకలూరులో కోడై కూస్తుందట.